అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ విశాఖపట్నం, మిస్ కీర్తి విత్ హర్ మదర్ కుమారి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ రామకీర్తి. హాయ్ సార్. కుమారి గారు నమస్తే అండి. నమస్తే. సో రామకీర్తి స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ అమర కాన్సెప్ట్ స్కూల్. సో మరి రామకీర్తి టీవీ బాగా చూస్తుంది, బుక్స్ బాగా చదువుతుంది. మదర్ తెరిసా బాగా ఇష్టం. ఎందుకు ఆవిడ ఇష్టం నీకు బాగా? అక్కడ సోషల్ సర్వీస్ బాగా చేశాను. నువ్వు కూడా చేస్తావా? ఎలాంటి చేసావు ఇప్పటిదాకా నువ్వు? ఆర్గనైజర్స్ కి వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. వెరీ నైస్ అమ్మా. మీరు హోమ్ మేకర్ గా ఉంటున్నారు. మరి ఎలా చదువుకుంటుంది కీర్తి? బాగా చదువుతుందండి. మరి బాగా ఆడేస్తావా? ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ గుడివాడ నుంచి మిస్ గౌతమి విత్ హర్ మదర్ కవిత గారు. లెట్స్ వెల్కమ్. హలో గౌతమి. నమస్కారం అండి కవిత గారు. నమస్కారం. గౌతమి స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ విశ్వభారతి హై స్కూల్. గౌతమికి పాటలు పాడడం చాలా ఇష్టం. సంగీతం కూడా నేర్చుకుంది. ఎవరి దగ్గర? మహాలక్ష్మి మేడం. ఎలాంటి పాటలు బాగా పాడతావు నువ్వు? దేవుని పాట. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. గౌతమి ఇంకా నువ్వు గేమ్స్ కూడా బాగా ఆడతావు, షటిల్ లాంటివి. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ ఒంగోల్, మిస్ మమత విత్ హర్ మదర్ మౌనిక గారు. లెట్స్ వెల్కమ్. హలో మమత. హాయ్ సార్. మౌనిక గారు నమస్తే అండి. మమత స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ మమతకి బాగా ఇష్టమైనవి చదవడం, పుస్తకాలు చదవడం. కానీ ఎలాంటి పుస్తకాలు చదవడం? సుధామూర్తిస్ గ్రాండ్ మదర్స్ టేల్ అనే బుక్ చదివాను సార్. మరి పెద్దగా ఏమవుతావు? కలెక్టర్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. మన నాలుగో పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మాస్టర్ అభిరామ్ విత్ హిస్ మదర్ అనురాధ గారు. లెట్స్ వెల్కమ్. హలో అభిరామ్. హాయ్ సార్. అనురాధ గారు నమస్తే అండి. అభిరామ్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్. అవును సార్. ఫ్రమ్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్. అవును సార్. అండ్ అభిరామ్ నీ దగ్గర బోల్డ్ టాలెంట్లు ఉన్నాయి. నువ్వు ఏమేమి వాయిస్తావు? గిటార్, కీబోర్డ్ అండ్ డ్రమ్స్. మనుషులు కూడా వాయిస్తావా? వాయిస్తాను. ఎలా వాయిస్తావు? కరాటే, బ్లాక్ బెల్ట్. కరాటే ఎక్కడ దాకా ఆడావు? నేను నేషనల్ ప్లేయర్. ఫెంటాస్టిక్. గెలిచావా? సిల్వర్. మీరు ఏం చేస్తుంటారండి? నేను హోమ్ మేకర్ నండి. నైస్. మీరు బీకామ్ చదివారు? బీకామ్ చదివాను. మరి హోమ్ మేకర్ గా ఎందుకుంటున్నారు చక్కగా ఉద్యోగం చేయకుండా? అవసరాన్ని బట్టి. మరి ఎలా చదువుతాడు అభిరామ్? ఆటలు పాటలు అన్ని బాగానే ఉన్నాయి. బాగా చదువుతాడండి. వెరీ గుడ్. మరి అభిరామ్ పెద్దగా ఏమవుతుంది? ఐఏఎస్. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన ఐదో పార్టిసిపెంట్ హనుమకొండ నుంచి మాస్టర్ రాహుల్ విత్ హిస్ మదర్ ఉమాదేవి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ రాహుల్. హాయ్ సార్. నమస్కారం ఉమాదేవి గారు. నమస్తే. రాహుల్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ తేజస్విని హై స్కూల్. ఎస్. వెరీ గుడ్. అండ్ రాహుల్ ఇస్ అ స్పోర్ట్స్ మ్యాన్. క్రికెట్ బాగా ఆడతావు? ఆడతాను, బాగా ఆడతాను. క్రికెట్ లో ఏం బాగా ఆడతావు నువ్వు? బౌలింగ్. క్రికెట్ కాకుండా ఇంకేం ఆడతావు ఇష్టంగా నువ్వు? క్రికెట్, బ్యాడ్మింటన్. వెరీ నైస్. మీరు టీచర్ గా పనిచేస్తున్నారు. ఏ స్కూల్లో అమ్మా? జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ దామెరా. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు మీరు? మ్యాథ్స్. రాహుల్ మ్యాథమెటిక్స్ లేని పరిస్థితి? బాగానే చేస్తాను. వెరీ గుడ్. నన్ను పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి పార్టిసిపెంట్ కాకినాడ నుంచి మాస్టర్ అభినవ్ విత్ హిస్ మదర్ ఈశ్వరి గారు. లెట్స్ వెల్కమ్. హలో అభినవ్. హాయ్ సార్. ఈశ్వరి గారు నమస్తే అండి. నమస్తే. సో అభినవ్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ అక్షర స్కూల్ కాకినాడ. ఎస్ సార్. అభినవ్ కి బాగా ఇష్టమైనది చెస్ ఆట. ఎస్ సార్. ఎప్పటి నుంచి ఆడుతున్నావు చెస్ నువ్వు? సార్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఇన్ 3rd క్లాస్. గుడ్. ఎలా చదువుతాడమ్మా? బాగా చదువుతాడండి. గుడ్. మరి పెద్దగా ఏమవుతానన్నా? ఐ వాంట్ టు బికమ్ an IAS ఆఫీసర్. గుడ్ లక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్. అమ్మని అడగచ్చు. అమ్మని అడిగి అమ్మ చెప్పింది కూడా కాన్ఫిడెన్స్ లేకపోతే అప్పుడు పాస్ చేయొచ్చు. షల్ వి స్టార్ట్? రెడీ అమ్మా? ముందుగా రామకీర్తి, నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఇంగ్లీష్ కు సంబంధించి ఈ 4గింటిలో వోవెల్ కానిది ఏది? ది ఆప్షన్స్ ఏ ఏ, బి ఈ, సి ఎఫ్ అండ్ డి ఐ.
CF. సిఎఫ్ అది ఓవెల్ కాదా? కాదు. పక్క ప్లీజ్ ఏనా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సిఎఫ్. రామకీర్తి ఎఫ్ ఓవెల్ కాదంటున్నావు, మరి అదేమిటి? Consonant. కాన్సనెంట్ అవునా? సో ఎఫ్ is not a vowel. That's the right answer. 10 points to you. So ready amma Gautami? నీ క్వశ్చన్. మన దేశంలో భాష ఆధారంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? నీ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు అండ్ డి కర్ణాటక. Option B, Andhra Pradesh. ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. షూరా? పక్కా? Yes. ఫ్రీజేనా? Yes. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. గౌతమి, ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి ఏర్పడింది? Tamil Nadu. తమిళనాడు నుంచి ఏర్పడలేదు, మద్రాస్ స్టేట్ నుంచి ఏర్పడింది. 1956 నవంబర్ 1న అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది. మరి తమిళనాడు కదా ముందు వచ్చింది అనుకోక్కర్లేదు, ఎందుకంటే తమిళనాడు అనే స్టేట్ మద్రాస్ స్టేట్ నుంచి అఫీషియల్ గా 1969 లో వచ్చింది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్. 10 points to you. రెడీ అమ్మ మమత? Yes, sir. నీ క్వశ్చన్. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో ఈ నలుగురిలో ఎవరు ఆయుధం ధరించలేదు? నీ ఆప్షన్స్ ఏ దుర్యోధనుడు, బి అర్జునుడు, సి కర్ణుడు అండ్ డి శ్రీకృష్ణుడు. Option D, Sri Krishnudu. ఆప్షన్ డి శ్రీకృష్ణుడు. షూరా? Yes, sir. అక్కానా? Yes, sir. ఆయన యుద్ధం చేయలేదా? రథసారథిగా పనిచేశారు. రైట్ ఆన్సర్. 10 points to you. అభినవ్ నీ కోసం. జ్వాలా గుత్తా, అశ్వని పొన్నప్ప ఏ ఆటలో ఛాంపియన్? నీ ఆప్షన్ ఏ టెన్నిస్, బి బ్యాడ్మింటన్, సి చెస్ అండ్ డి క్రికెట్. B, badminton. బి బ్యాడ్మింటన్ ఫిక్స్. సో చెస్ నువ్వు ఆడతావు కాబట్టి నీకు తెలుసు దాంట్లో కాదు అని, ఆడపిల్లలు కాబట్టి క్రికెట్ కాకపోవచ్చు అని ఉద్దేశం. టెన్నిస్ బ్యాడ్మింటన్ కావచ్చు కదా? Sir, I saw in Olympics that they played for badminton. అవునా? విడివిడిగా ఆడారా కలిసి ఆడారా? Doubles. కలిసి ఆడారా? బ్యాడ్మింటన్ ఏనా? ఫ్రీజా? Yes, sir. ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి బ్యాడ్మింటన్ అండ్ అభినవ్. వాళ్ళిద్దరూ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్. రైట్ ఆన్సర్. 10 points to you. రెడీ అన్నా? రాహుల్ నీ క్వశ్చన్. గ్లూకోమీటర్ సహాయంతో దేన్ని కొలుస్తారు? నీ ఆప్షన్స్ ఏ హార్ట్ బీట్, బి బ్లడ్ ప్రెషర్, సి బ్లడ్ షుగర్ అండ్ డి విజన్ ఆఫ్ ది ఐ. Fix option C, blood sugar. అమ్మ మ్యాథమెటిక్స్ లెక్చరర్ కదా, సైన్స్ లెక్చరర్ కాదు, అయినా అమ్మ చెప్పింది వినేసావు. సో నేను ఫ్రీజ్ చేసేస్తున్నాను. చేసానా? Yes. ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి బ్లడ్ షుగర్. మా మీరు సైన్స్ కూడా చెప్తారా? చెప్పరా? అని తెలుసా అమ్మా? అమ్మకి తెలుస్తుంది సార్. రైట్ ఆన్సర్. 10 points to you. రెడీ అన్నా? అగ్రామ్ వాయించాలి పాయింట్లు కూడా. నీ క్వశ్చన్. ఈ నలుగురిలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యింది ఎవరు? నీ ఆప్షన్స్ ఏ మమతా బెనర్జీ, బి జయలలిత, సి రబ్రీదేవి అండ్ డి సుష్మా స్వరాజ్. ఆప్షన్ బి జయలలిత. ఆప్షన్ బి జయలలిత. షూరా? పక్కా? ఫిక్సేనా? అమ్మ ఓకే అన్నారా? అమ్మే చెప్తే ఐ ప్లీజ్ ఆప్షన్ బి జయలలిత. షూర్. సో అభిరామ్ తెలిసిన కూడా ఎప్పుడు ఫస్ట్ అయ్యారు? తెలియదు సార్, అమ్మాయి చెప్పింది. అమ్మ మీకు ఐడియా ఉందండి? జయలలిత గారు 1991 లో తమిళనాడు సీఎం అయ్యారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఐడియా లేదు. రబ్రీదేవి ఆవిడ 1997 లో బీహార్కి అయ్యారు, తప్పించుకున్నాం. సుష్మా స్వరాజ్ ఆవిడ 1998 లో ఢిల్లీకి అయ్యారు. మమతా బెనర్జీ ఆప్షన్ ఏ ఆవిడ ఎప్పుడు అయ్యారు? తెలియదు. 2011 లో అయ్యారు. కాబట్టి జయలలిత ఇస్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 10 points to you. అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్
నిండుగా మెండుగా దండుగా ఇలా ఉన్నాయి. రామకీర్తి విత్ 10 పాయింట్స్, గౌతమి విత్ 10 పాయింట్స్, మమత విత్ 10 పాయింట్స్, అభినవ్ విత్ 10 పాయింట్స్, రాహుల్ విత్ 10 పాయింట్స్ అండ్ అభిరామ్ విత్ 10 పాయింట్స్. రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న స్క్రీన్ మీద మీ చేత్తో ఆన్సర్ రాయండి. మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్, తప్పైతే -5. రాత గీతలో ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. తెలంగాణ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? వెల్, మొత్తానికి అవుట్ ఆఫ్ 6 6 రాశారు అండ్ అందులో 5 రాశారు 2014 అని. ఒక్క రాహుల్ మాత్రం 1960 రాశారు. 1960 is the wrong guess, so -5 and 2014 రాసిన మీ 5 +10 పాయింట్స్. రాత గీతలో సెకండ్ క్వశ్చన్. చివరి 4 లెటర్స్ ను తీసేసిన ప్రొనౌన్సియేషన్ లో తేడా రాని ఇంగ్లీష్ పదం ఏది? అవుట్ ఆఫ్ 6 2 మాత్రమే అటెంప్ట్ చేశారు అండ్ 1 రాశారు క్వీన్. క్వీన్ లో UEEN తీసేస్తే ఏమొస్తుంది? క్యూ వస్తుంది. క్యూ వేరు, క్వీన్ వేరు. -5. QUEUE దీన్ని ఏమంటాం మనం? క్యూ అంటాం. మరి క్యూలో UEUE తీసేస్తే ఏం మిగులుతుంది? క్యూ మిగులుతుంది. సో యూ wrote క్యూ and that's the right answer on 10 points to you. రాత గీతలో మూడో ప్రశ్న. పగలు ఉపవాసం, రాత్రి జాగారం, ఆ పండగ పేరేంటి? అందరికందరూ ట్రై చేశారు అండ్ రాశారు శివరాత్రి, 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 మహాశివరాత్రి. శివరాత్రి అండ్ శివరాత్రి is the right answer and 10 points to all 6 of you. Here comes the fourth question, Rata Gita, for you. సాధారణంగా వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో ఉపయోగించే బాల్, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఉపయోగించే బాల్ ఏ కలర్ లో ఉంటుంది? వెల్, 6 రాశారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అండ్ అందులో 4 రాశారు వైట్ 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 అని. కానీ ఒకళ్ళు మరూన్ అండ్ ఇంకొకళ్ళు పింక్ అని రాశారు. నిజానికి అది రెడ్. అది కలర్ మారి పింక్ గానో మాడి మరూన్ గానో కనిపిస్తుంది. అండ్ అది వాడేది ఎప్పుడు? టెస్ట్ మ్యాచ్ అప్పుడు. మరి వన్డే ఇంటర్నేషనల్ కి వాడేది వైట్ కలర్ లో ఉంటుంది. సో 10 points to all 4 of you whites and -5 to both of you. రాత గీతలో 5th క్వశ్చన్. సైబర్ క్రైమ్ లో ప్రధానంగా ఉపయోగించే పరికరం ఏది? సో 6లో 3 మాత్రమే రాశారు. ఆ రాసిన 3 అబ్బాయిలే. సో తెలిసిన ఈ 3 మగపిల్లల్లో 2 రాశారు కంప్యూటర్ అని, 3వ వాడు రాశాడు హ్యాకర్ అని. నేను అడిగింది ఏమిటి? పరికరం.
పరికరం అంటే కింగ్. ఏమిటా పరికరం సైబర్ క్రైమ్ లో? కంప్యూటర్. Computer is the right answer and 10 points to both of you and -5 to you. Rata Gitalo last question for 10 points. 1004 ని 2 చేత భాగిస్తే ఎంత వస్తుంది? మొత్తానికి 6 రాశారు అండ్ ఒక్కరు మాత్రం 52 అని రాశారు. మిగతా వాళ్ళందరూ 502 అని రాశారు. 1000లో సగం ఎంత? 4లో సగం ఎంత? 2. కాబట్టి 1004లో సగం ఎంత? 502. నాట్ 52. సో -5 to you and మిగతా వాళ్ళందరికీ +10. సో రాతా గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఎలా ఉన్నాయి? గౌతమి లీడింగ్ విత్ 50 points, రామకీర్తి విత్ 45 points, మమత విత్ 45 points, అభినవ్ విత్ 45 points, రాహుల్ విత్ 45 points అండ్ అభిరామ్ విత్ 30 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు మన ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. సో ఈ రౌండ్ లో మొత్తం 6 పదాలు మీకు ఈ స్క్రీన్ మీద చూపిస్తాను. కానీ ఒక్క అక్షరం మాత్రమే ముందుగా రివీల్ చేస్తాను, తర్వాత క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి క్లూని బట్టి ఆ పదం ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే ఇన్ టైం ఇచ్చేస్తాను 20 points. ఒకవేళ టైంకి చెప్పకపోతే మరో అక్షరం ఫర్ 15 points, అప్పటికి చెప్పలేకపోతే ఇంకో అక్షరం ఫర్ 10 points, చివరిగా ఆఖరి అక్షరం ఫర్ 5 points. అప్పటికి చెప్పలేకపోతే 0. షల్ వి స్టార్ట్? తేట తెలుగులో మీ అందరి కోసం మొదటి పదం ఆన్ ద స్క్రీన్. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటది? యా. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, మేమిద్దరం ముంబైలో కలిసాం, హైదరాబాద్ లో విడిపోయాం. ఎవరు మేము? మేము ఎవరో చెప్పడానికి ముందుకు వచ్చేసింది. ప్లీజ్. ప్రయాణికులు. సరిపోయిందియా? క్లూ సరిపోయిందయా? ముంబై స్టేషన్ లో కలిసి హైదరాబాద్ స్టేషన్ లో ట్రైన్ దిగి విడిపోయారు. ప్రయాణికులు రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటది? పా. నేను మీకు ఇస్తున్న క్లూ, ఒక విక్టరీ, ఒక పవర్ స్టార్ కలిస్తే కళాఖండం. ఆ కళాఖండం ఏమిటో చెప్పడానికి ముందుకు వచ్చాడు రాహుల్. యువర్ ఆన్సర్ ప్లీజ్. గోపాల. Yes sir. రైట్ ఆన్సరేనా? ఎలాగా? గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ ఇద్దరు ఉన్నారా? Yes. చూసారా సినిమా? చూసాను. కళాఖండమేనా అది? ఖచ్చితంగా కళాఖండమే. అద్భుతమైన సినిమా చూస్తారు. రైట్ ఆన్సర్ 20 points to you. తేట తెలుగులో మూడవ పదం ఆన్ ది స్క్రీన్. 5 అక్షరాల పదం. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 4. ఏమిటది? అండ్ నేను ఇచ్చే క్లూ, వాళ్ళు చేయొచ్చు, చెయ్యకపోవచ్చు, కానీ దగ్గరుండి మాత్రం చేయిస్తారు. వాళ్ళు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, కానీ దగ్గరుండి చేయిస్తారు. ఎవరు వాళ్ళు? అధ్యాపకులు అంటే చేయించడం అనేది వాళ్ళు చేయిస్తారా, పాఠాలు నేర్పిస్తారా? నేర్పిస్తారు. నేను నేర్పిస్తారన్నా చేయిస్తారన్నా? చేయిస్తారన్నా. జస్ట్ మిస్. -5. Well, for 15 points, I reveal letter number 3. ఏమంటాడు అభిరామ్? యువర్ ఆన్సర్ ప్లీజ్. సహాయకులు. అది యకుల, హకుల?
హకులు అయితే నకుల, ఎకులు తప్పు. తప్పు. -5. 10 points. I reveal letter number 1. 1 అనగానే ధన్నం భద్రత నొక్కాడు. రాహుల్ యువర్ ఆన్సర్. నిర్వాహకులు. ఎలా సరిపోయింది క్లూ? దగ్గరుండి చేయిస్తారు. ఎవరు వాళ్ళు? నిర్మాత. నిర్వాహకులు, అడ్మినిస్ట్రేటర్స్. అవునా? ఎస్. సో నిర్వాహకులు ఈజ్ ద రైట్ ఆన్సర్. 10 points to you. తేట తెలుగులో 4వ పదం మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏమిటది? జా. నేను మీకు ఇస్తున్న క్లూ, యుద్ధానికి సిద్ధమయ్యే వారికి పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం. ఫాస్టెస్ట్ బజర్ బై అభినవ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. విజయీ బాబా. అభినవ్ విజయ్. ఈ అక్కడ కనబడలేదే, కానీ జా కనిపించింది. కానీ అది ఏమైనట్టు? -5 అయినట్టు. అంటే రాంగ్ ఆన్సర్. 15 points. I reveal letter number 1. అనగా ఈసారి ధన్యవాదం నొక్కేశాడు అభిరామ్. దిగ్విజయీ బాబా. సరిపోయిందా? సరిపోయింది. క్లూ కూడా సరిపోయిందా? విజయీ భావాన్ని కూడా ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళు. మన పదంలో ప్లేస్మెంట్ సరిపోలేదు ఇక్కడ, కానీ దిగ్విజయీ భావ సరిపోయింది. రైట్ ఆన్సర్. 15 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 5వ పదం 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏమిటది? లీ. నేను మీకు ఇస్తున్న క్లూ, పల్లెటూళ్ళల్లో ఒకలాగా పట్టణాలలో ఒకలాగా ఉంటుంది బతికే విధానం. మళ్ళీ బజర్ నొక్కాడు అభిరామ్. యువర్ ఆన్సర్. జీవన శైలి. జీవన శైలి సరిపోయింది. క్లూ సరిపోయిందా? అలాగా బతకడం అంటే జీవించడం, విధానం అంటే శైలి, జీవన శైలి. ఉంటుందా? డిఫరెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 20 points to you. తేట తెలుగులో ఆఖరి పదం 6వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏంటది? నేను మీకు చెక్లు 2016, 17, 18. రామకీర్తి. యువర్ ఆన్సర్ ప్లీజ్. మధ్య సంవత్సరం. మధ్య సంవత్సరమా? మధ్య సంవత్సరం అనే పదం ఉందా మనకి అసలు తెలుగులో? ఉందా? ఉందా లేదా? లేదని నువ్వే చెప్పేస్తున్నావుగా, మరి నేనేం చేయాలి ఇప్పుడు? మధ్య సంవత్సరం అనే మాట మనం 2 మాటలు కలిపి వాడుతున్నాం. సంవత్సరం మధ్యలో అన్నదాన్ని మధ్య సంవత్సరం అంటున్నాను. అవునా? ఆ ప్రయోగం లేదు కాబట్టి -5. Okay, for 15 points, I reveal letter number 1. మళ్ళీ బజర్ అభిరామ్. యువర్ ఆన్సర్. విరి సంవత్సరం. విరి సంవత్సరం. ఓ ఇందాకేమో మధ్య సంవత్సరం, ఇప్పుడేమో విరి సంవత్సరం. ఏమిటా విరి సంవత్సరం అంటే? విరి అంటే అభిరామ్ -5. Okay, for 10 points, I reveal letter number 2. మళ్ళీ బజర్ నొక్కేసింది. తప్పుడు దిద్దుకోవడానికి రామకీర్తి. యువర్ ఆన్సర్. విద్యా సంవత్సరం. విద్యా సంవత్సరం అంటే ఏంటి? 2016 లో అకాడమిక్ స్టార్ట్ అయితే 2017 లో ఎండ్ అవుతాయి. దాన్ని ఏమంటాం మనం? విద్యా సంవత్సరం. ఇంగ్లీష్ లో అకాడమిక్ ఇయర్. అకాడమిక్ ఇయర్. కాబట్టి తెలుగులో విద్యా సంవత్సరం. విద్యా సంవత్సరం. రైట్ ఆన్సర్. 10 points to you.
సో మొత్తానికి తేట తెలుగు రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. రాహుల్ లీడింగ్ విత్ 75 పాయింట్స్, రామకీర్తి విత్ 70 పాయింట్స్, అభిరామ్ విత్ 55 పాయింట్స్, గౌతమి విత్ 45 పాయింట్స్, మమత విత్ 45 పాయింట్స్ అండ్ అభినవ్ విత్ 40 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో మీ 6గురికి కామన్ గా 6 పిక్చర్స్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్ చెప్పిన తర్వాత మీరు గనక బజర్ ఫాస్ట్ గా నొక్కేసి ఆన్సర్ ఫాస్ట్ గా చెప్పేస్తే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ తప్పైతే -5. దృశ్యంలో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ చిత్రంలోని ప్రముఖ నటుడిని గుర్తుపట్టండి. పిక్చర్ ప్లీజ్. ఎస్ అభినవ్. రజనీకాంత్. ఓకే, ఆయన రజనీకాంత్ అనుకుంటున్నావు, అవునా? ఆయన రజనీకాంత్ కాదో తెలియాలంటే మనం ఏం చేయాలి? ఒరిజినల్ పిక్చర్ చూడాల్సిందే. ఒరిజినల్ పిక్చర్ ప్లీజ్. ఆయన ఎవరు? బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ. అండ్ -5 కొట్టండి. దృశ్యంలో సెకండ్ క్వశ్చన్. 1950లో తీసిన ఈ ఫోటోలో ఉన్నది ఏ నగరం? ఫోటో ప్లీజ్. బజర్ నొక్కాడు అభిరామ్. ఈసారి ఏమంటాడు? కోల్కతా. కోల్కతా. ష్యూరా? ష్యూర్. అది కోల్కతా అనడానికి దగ్గర ఆధారం ఏమిటి? ట్రామ్స్. ఓ, 1950లో కోల్కతాలో మాత్రమే ట్రామ్స్ ఉండేవా? ఫస్ట్ ట్రామ్ అక్కడే వచ్చింది. ఓకే, సో కోల్కతా. కోల్కతాలో ట్రామ్స్ ఉంటాయి కరెక్టే, కానీ ట్రామ్స్ ఉంటే కోల్కతాయేనా? అది వచ్చింది ఆ ఇయర్ లోనే తెలిసి అనుకుంటున్నాను. అభిరామ్, నీ అనాలిసిస్ బాగుంది. ట్రామ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది కోల్కతానే, కానీ ట్రామ్స్ కోల్కతాలో మాత్రమే లేవు, చెన్నై కూడా ఉన్నాయి, బాంబేలో కూడా ఉన్నాయి కదా. ఆ వెనకాల ఉన్న టవర్ అది ముంబై నగరం. ఎప్పుడు ముంబై? 1950లో. ఇప్పుడు ఇలా ఉంటుందా? రోడ్లు కనపడవు, జనాలే కనిపిస్తారు. ఓకే, ఎనీవేస్ వెల్ ట్రైడ్, జస్ట్ మిస్. -5. వెల్, దృశ్యంలో 3వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే కొటేషన్ ని అందించిన ప్రపంచ ప్రఖ్యాత నేత ఎవరు? కొటేషన్ ప్లీజ్. I walk slowly but I never backward. Mamata, your answer please. మహాత్మా గాంధీ. అయినప్పటికీ ఈ కొటేషన్ ఇచ్చింది మహాత్మా గాంధీ కాదు. సో -5. వెల్ ట్రైడ్. నెల్సన్ మండేలా కూడా కాదు, జస్ట్ మిస్. అబ్రహం లింకన్. వెల్, దృశ్యంలో 4వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే ఈ లైన్ ఏ శతకంలోనిది? లైన్ ప్లీజ్. మేడి పండు చూడ మేలిమయ్యుండు. ఆ ఆన్సర్ మెండుగా చెప్పడానికి ముందుకొచ్చాడు రాహుల్. యూర్ ఆన్సర్? వేమన. వేమన శతకమా? అవునా? ష్యూరా? కంప్లీట్ చేయగలవా పద్యాన్ని? వేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినుర రామ వినురా వేమ. వేమ. సో వేమన has the right answer and 10 points to you. దృశ్యంలో 5, 6 క్వశ్చన్స్ కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్. నేను స్టేట్మెంట్ మాత్రమే చెబుతాను అండ్ ఆ స్టేట్మెంట్ కి మీరు అవును ఆర్ కాదు మాత్రమే చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న లీడర్ పేరు జయలలిత. బజర్ నొక్కాడు అభినవ్. యువర్ ఆన్సర్ ప్లీజ్. కాదు. ఆవిడ జయలలిత కాదా? ఎవరు ఆవిడ? జయలలిత కాదు అని మాత్రం తెలుసా నీకు? ఆవిడ వేసుకున్న డ్రెస్ ఏమిటి? పోలీస్ స్కౌట్. ఆవిడ జయలలిత కాదు అనడానికి ఆధారం ఏమిటి? She never wore that type of dress. స్కూల్లో వేసుకున్నచ్చు కదా. మనకు అక్కడ ఫేస్ ఒకటే కనిపిస్తుంది. సో ఈ ఫేస్ జయలలిత గారి ఫేస్ కి పోలికలను కనిపిస్తున్నాయా?
ఫోటోలో ఉన్న లీడర్ జయలలిత కాదు ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇంతకీ అసలు ఎవరు? సుష్మా స్వరాజ్. ఆవిడెవరు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఎక్స్-సీఎం ఆఫ్ ఢిల్లీ. సో జయలలిత కాదు ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యంలో 6వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. ఈ చిత్రంలో కనిపిస్తున్నది రెడ్ ఫోర్ట్ లోపలి భాగం. ఎస్ అభినవ్, అవును. అదేదో ఫోర్ట్ లాగే ఉంది, అదేమో రెడ్ గా ఉంది, కాబట్టి రెడ్ ఫోర్ట్ అయిపోతుందా? ఎస్ కాన్ఫిడెంట్ అభినవ్? రెడ్ కలర్ లో ఉంది, ఫోర్ట్ లా ఉంది, కాబట్టి రెడ్ ఫోర్ట్ లా ఉంది అనుకుంటున్నా. నీ గెస్? ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్. 10 points to you. సో మొత్తానికి దృశ్యం పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. రాహుల్ లీడింగ్ విత్ 85 points, రామకీర్తి విత్ 70 points, అభినవ్ విత్ 55 points, అభిరామ్ విత్ 50 points, గౌతమి విత్ 45 points అండ్ మమతా విత్ 40 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా 1 నిమిషం పాటు వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 1 minute లో మీరు ఎన్ని క్వశ్చన్స్ పికప్ చేసుకోగలిగితే, వాటిలో ఎన్ని రైట్ ఆన్సర్స్ అయితే వాటికి ఇచ్చేస్తాను 10 points. తప్పైతే -5, ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. కానీ ఈ ఆట మీ పోడియం దగ్గర నుంచి కాదు, అదిగో అక్కడ ఉంది హాట్ సీట్, దాని మీద కూర్చుని ఆడతారు. సో రామకీర్తి రెడీ అమ్మా? అడద్దాం మరి, ప్లీజ్ కమ్. రామకీర్తి, your time starts in 3, 2, 1 and go. జో అచ్యుతానంద ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? మెన్ ఇన్ బ్లూ అంటే ఏ క్రికెట్ టీం? గూగుల్, ఫేస్బుక్ వీటిలో ఏది సోషల్ మీడియా? ఫేస్బుక్. రైట్ ఆన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి చెందిన కాన్స్టిట్యూషన్ పెద్దది? రష్యా. రాంగ్ ఆన్సర్. మహాభారతం ప్రకారం దుశ్శాసనుడి తండ్రి ఎవరు? పాస్. థియరీ ఆఫ్ ఇవల్యూషన్ ని కనుగొన్నది ఎవరు? పాస్. కోలాలంపూర్ ఏ దేశానికి క్యాపిటల్? నేపాల్. రాంగ్ ఆన్సర్. రిస్ట్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? డబ్ల్యూ. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం మాయలేడిని చంపింది ఎవరు? రాముడు. రైట్ ఆన్సర్. సాధారణంగా వెబ్సైట్స్ లో మొదటి పేజీని ఏమంటారు? పాస్. అర్ధ సహస్రంలో సగం ఎంత? పాస్. విజేందర్ సింగ్, మేరీ కామ్ ఆ ఆట పేరేంటి? రెజ్లింగ్. రాంగ్ ఆన్సర్. సిల్చార్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. రామకీర్తి, 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 3 రైట్, 3 రాంగ్ అండ్ 7 పాస్. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. జో అచ్యుతానంద సినిమాలో హీరోయిన్ ఎవరు అని అడిగాను. రెజైనా కెసెండ్రా. మెన్ ఇన్ బ్లూ అంటే ఏ క్రికెట్ టీం? ఇండియా. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి చెందిన కాన్స్టిట్యూషన్ పెద్దది అని అడిగాను. మనదే, ఇండియా. మహాభారతం ప్రకారం దుశ్శాసనుడి తండ్రి ఎవరు అని అడిగాను. ధృతరాష్ట్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. థియరీ ఆఫ్ ఇవల్యూషన్ కనుగొన్నది ఎవరు అని అడిగాను. చార్లెస్ డార్విన్. కోలాలంపూర్ ఏ దేశానికి క్యాపిటల్ అడిగాను. ఏమన్నావు నువ్వు? నేపాల్. మలేషియా, కోలాలంపూర్. సాధారణంగా వెబ్సైట్స్ లో మొదటి పేజీని ఏమంటారు అని అడిగాను. ఏమంటారు? హోమ్ పేజ్ అంటారు. అర్ధ సహస్రంలో సగం ఎంత అని అడిగాను. సహస్రం అంటే ఎంత? 100. 1000. అర్ధ సహస్రం అంటే 500. అందులో సగం 250. విజేందర్ సింగ్, మేరీ కామ్ ఆ ఆట పేరేంటి అని అడిగాను. నువ్వేమన్నావు? రెజ్లింగ్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ బాక్సింగ్. సిల్చార్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. అస్సోంలో ఉంది. సో మొత్తానికి 3 రైట్, 3 రాంగ్. 3 రైట్ అంటే 30 points, 3 రాంగ్ అంటే -15. నెట్ 15. ఎగ్జిస్టింగ్ స్కోర్ 70 plus 15 85. వెల్ ట్రైడ్ and all the best to you. సో గౌతమి, రామకీర్తి బాగా ట్రై చేసింది కానీ 85 దాకే రాగలిగింది. నువ్వు ఛాంపియన్ కావాలంటే అంతకన్నా పెద్ద స్కోర్ ఇవ్వాలి. ఓకేనా? ట్రై చేస్తావా? Shall we start? Please come. Gautami, your time starts in
3, 2, 1 and go. లేటెస్ట్ మజ్ను సినిమాలో హీరో ఎవరు? నాని. రైట్ ఆన్సర్. నేపాల్ క్యాపిటల్ ఏది? కాఠ్మండు. రైట్ ఆన్సర్. వ్లాదిమిర్ పుతిన్ ఏ దేశానికి అధ్యక్షుడు? పాస్. మహాభారతం ప్రకారం 100 తప్పులు చేసింది ఎవరు? పాస్. ఉత్కళ దేశం అంటే ఏ రాష్ట్రం? పాస్. చంద్రుడికి ఎక్కువ భాగం కాంతి ఎవరి నుంచి లభిస్తుంది? సూర్యుడు. రైట్ ఆన్సర్. బహుజన్ సమాజ్ పార్టీ ఎలక్షన్ సింబల్ ఏది? పాస్. ఇండియాకి పాకిస్తాన్కి నేషనల్ గేమ్ ఒకటే, అదేంటి? హాకీ. రైట్ ఆన్సర్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఏ దేశానికి సంబంధించినది? ఇండియా. రైట్ ఆన్సర్. విష్ణుమూర్తి దశావతారాల్లో 7వ అవతారం ఏది? రామావతారం. రైట్ ఆన్సర్. జనాభాను బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఏది పెద్దది? ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్. క్యాంపెయిన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? జీ. రైట్ ఆన్సర్. 1983 ప్రపంచ క్రికెట్ కప్ ను సాధించినప్పుడు ఇండియన్ కెప్టెన్ ఎవరు? కపిల్ దేవ్. రైట్ ఆన్సర్. గౌతమి, 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 9 రైట్ అండ్ 4 పాస్. ఒక్క తప్పు కూడా చెప్పలేదమ్మా. వెరీ వెరీ వెల్ ప్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. వ్లాదిమిర్ పుతిన్ ఏ దేశానికి అధ్యక్షుడిని అడిగాను? పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ రష్యా. రష్యన్ ప్రెసిడెంట్ ఆయన. మహాభారతం ప్రకారం 100 తప్పులు చేసింది ఎవరు అని అడిగాను. ఎవరు 100 తప్పులు చేసింది? శిశుపాలుడు. ఉత్కళ దేశం అంటే ఏ రాష్ట్రం అని అడిగాను. ఉత్కళ దేశం అంటే ఒడిస్సా. బహుజన్ సమాజ్ పార్టీ ఎలక్షన్ సింబల్ ఏది అని అడిగాను. బహుజన్ సమాజ్ పార్టీ వారిది ఏనుగు. సో మొత్తానికి 9 రైట్ అంటే 9 into 10 90. ఎగ్జిస్టింగ్ స్కోర్ 45. 45 plus 90 135. 135. Very very well played, Nana. Very 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 well played. And all the best to you. So, Mamata, Yes, sir. please come. Mamata, your time starts in 3, 2, 1 and go. Imphal city ఏ రాష్ట్రానికి క్యాపిటల్? పాస్. సుశాంత్ సింగ్ రాజ్పుట్ లీడ్ రోల్ లో నటించిన బయోపిక్ మూవీ ఏది? పాస్. 1942లో మన దేశాన్ని ఎవరు పాలించేవారు? పాస్. మహాభారతం ప్రకారం శంతనుడి కొడుకు పేరేంటి? పాస్. 2.54 సెంటీమీటర్లకు ఎన్ని ఇంచెస్? పాస్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మాన్హట్టన్ బ్రిడ్జ్ ఏ దేశంలో ఉంది? పాస్. వృషభం అంటే ఏ ప్రాణి? పాస్. పవన్ కళ్యాణ్ సింహం గడ్డం ఆ సినిమా పేరేంటి? గబ్బర్ సింగ్. రాంగ్ ఆన్సర్. మన దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎన్ని? పాస్. రామాయణాన్ని మొట్టమొదట ఏ భాషలో రాశారు? సాంస్క్రిట్. రైట్ ఆన్సర్. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏ చేత్తో బౌలింగ్ చేస్తాడు? పాస్. 7 వారాలు అంటే ఎన్ని రోజులు? పాస్. పన్నీర్ సెల్వం ఏ రాష్ట్రానికి చెందిన నాయకుడు? తమిళనాడు. రైట్ ఆన్సర్. సో మమత, 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 2 రైట్ 1 రాంగ్ అండ్ 10 పాస్. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఇంఫాల్ సిటీ ఏ రాష్ట్రానికి క్యాపిటల్ అడిగాను. మణిపూర్. మణిపూర్ ఇస్ రైట్ ఆన్సర్. సుశాంత్ సింగ్ రాజ్పుట్ లీడ్ రోల్ లో నటించిన బయోపిక్ మూవీ ఏది అని అడిగాను. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. 1942లో మన దేశాన్ని ఎవరు పాలించేవారు అని అడిగాను. బ్రిటిషర్స్. అంతే. మహాభారతం ప్రకారం శంతనుడి కొడుకు పేరేంటి అని అడిగాను. భీష్ముడు. 2.54 సెంటీమీటర్లకు ఎన్ని ఇంచెస్ అని అడిగాను. 1 ఇంచు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యాన్ హటన్ బ్రిడ్జ్ ఏ దేశంలో ఉంది అని అడిగాను. అమెరికాలో ఉంది. వృషభం అంటే ఏ ప్రాణి? ఎద్దు. పవన్ కళ్యాణ్ సింహం గడ్డం. చూడప్ప సిద్ధప్ప, ఏ సినిమా? నేను సింహం అంటోని. అత్తారింటికి దారేది. మన దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎన్ని అడిగాను. నువ్వు పాస్ అన్నావు. ఎన్ని ఉంటాయి? సిస్టర్స్ ఆఫ్ ఇండియా 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటే 7 స్టేట్స్. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏ చేత్తో బౌలింగ్ చేస్తాడు అని అడిగాను. లెఫ్ట్. రైట్ హ్యాండ్ తో. రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ రైట్ హ్యాండెడ్ బౌలర్ ఆల్సో. 7 వారాలు అంటే ఎన్ని రోజులు అని అడిగాను. వారానికి ఎన్ని రోజులు? 7 days. మరి 7 వారాలంటే 7 into 7. 7 into 7 ఎంత? 49. 49. మొత్తానికి 2 రైట్ అండ్ 1 రాంగ్ అంటే 20 minus 5 నెట్ 15. ఒరిజినల్ స్కోర్ 40. 40 plus 15 55. 55. Well tried and all the best to you. మరి ఇప్పుడు అభినవ్, ప్లీజ్ కమ్. అభినవ్, your time starts in 3, 2,
1 and go. జాతిపిత మహాత్మా గాంధీ ఇంటి పేరేంటి? 72 గంటలు అంటే ఎన్ని రోజులు? రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం భరతుడి తల్లి ఎవరు? పెద్దవారిలో ఉండే మొత్తం దంతాల సంఖ్య ఎంత? 32. రైట్ ఆన్సర్. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? బెంగళూరు. రాంగ్ ఆన్సర్. నదులకు 12 ఏళ్లకోసారి వచ్చే వాటిని ఏమంటారు? పుష్కరాలు. రైట్ ఆన్సర్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశానికి చెందిన ఆస్ట్రోనాట్? అమెరికా. రైట్ ఆన్సర్. మనాలి ధర్మస్థల ఏ రాష్ట్రం? జమ్మూ అండ్ కాశ్మీర్. రాంగ్ ఆన్సర్. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి చేతిలోని చక్రం పేరే? సుదర్శన చక్రం. రైట్ ఆన్సర్. బిలియర్డ్స్ బోర్డు మీద ఎన్ని పాకెట్స్ ఉంటాయి? 6. రైట్ ఆన్సర్. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7. రైట్ ఆన్సర్. బిసిబేలాబాద్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిన వంటకం? పాస్. వైద్య చికిత్సకు సంబంధించిన ఈసీజీలో ఈ అంటే ఏంటి? ఎలక్ట్రో. రైట్ ఆన్సర్. పంచ పాండవుల్లో 4వ వాడు ఎవరు? నకులుడు. రైట్ ఆన్సర్. సో అభినవ్, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 9 రైట్, 3 పాస్ అండ్ 2 రాంగ్. నువ్వు రాంగ్ ఆన్సర్స్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? జాతిపిత మహాత్మా గాంధీ ఇంటి పేరు ఏంటి అని అడిగాను. ఆయన ఇంటి పేరు గాంధీ. కరమ్చంద్ వాళ్ళ నాన్నగారి పేరు. రామాయణం ప్రకారం భరతుడి తల్లి ఎవరు అని అడిగాను. ఎవరు భరతుడి తల్లి? కైకేయి, కైకమ్మ. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రం అని అడిగాను. రైట్ ఆన్సర్ ఇస్ కర్ణాటక. మనాలి ధర్మస్థల ఏ రాష్ట్రం అని అడిగాను. జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నావు. దట్స్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. బిసిబేలాబాద్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిన వంటకం అని అడిగాను. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. సో మొత్తం 9 రైట్ అంటే 9 into 10 90, 2 రాంగ్, -10 నెట్ 80. ఒరిజినల్ స్కోర్ 55. 55 plus 80 135. 135. Well done. Very well done. Very well tried too. Good luck. Are you ready? Yes, sir. Please come. Your time starts in 3, 2, 1 and go. మన దేశానికి హిమాలయాలు ఏ దిక్కులో ఉన్నాయి? North. రైట్ ఆన్సర్. అనుష్క, ఆర్య, ప్రకాష్ రాజ్ ఆ సినిమా పేరేంటి? Pass. ప్రపంచవ్యాప్తంగా పాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది? Pass. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం దాశరథి అంటే ఎవరు? Pass. వాంఖడే క్రికెట్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? Maharashtra. రైట్ ఆన్సర్. 84 రోజులు అంటే ఎన్ని వారాలు? 12 వారాలు. రైట్ ఆన్సర్. సూర్యుడికి ఎదురుగా నిలబడితే కుడివైపు ఉండే దిక్కు ఏది? South. రైట్ ఆన్సర్. క్రిష్, వరుణ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ ఆ సినిమా పేరేంటి? కంచె. రైట్ ఆన్సర్. కన్యాకుమారి ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. రైట్ ఆన్సర్. తెలుగు క్యాలెండర్ ప్రకారం నక్షత్రాలు ఎన్ని? Pass. ఇథియోపియా ఏ కాంటినెంట్ లో ఉంది? ఆఫ్రికా. రైట్ ఆన్సర్. కీచకుడి పాత్ర ఏ ఎపిక్ లో ఉంటుంది? Pass. ప్రకాష్ సింగ్ బాదల్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? Pass. 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions అండ్ వాటిలో 8 రైట్ అండ్ 6 పాస్ చేసావు. నువ్వు కూడా ఒక్క తప్పు కూడా చేయలేదు. వెల్ ప్లేడ్ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. అనుష్క, ఆర్య, ప్రకాష్ రాజ్ ఏ సినిమా అని అడిగాను. సైజ్ 0. ప్రపంచవ్యాప్తంగా పాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది అని అడిగాను. ఏ దేశం? మన దేశం, ఇండియా. పురాణాల ప్రకారం దాశరథి అంటే ఎవరు? దశరథుడి తనయుడు. ఎవరు? శ్రీరాముడు. తెలుగు క్యాలెండర్ ప్రకారం నక్షత్రాలు ఎన్ని అని అడిగాను. తెలుసా ఎన్ని ఉంటాయో? 27. కీచకుడి పాత్ర ఏ ఎపిక్ లో ఉంటుంది అని అడిగాను. కీచకుడు మహాభారతంలో ఉంటుంది. ఓకే. అండ్ ప్రకాష్ సింగ్ బాదల్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాను. ప్రకాష్ సింగ్ బాదల్ ఏ రాష్ట్రం? పంజాబ్. పంజాబ్. ఓకే. సో మొత్తం ఎన్ని రైట్? 8 right. 8 రైట్. ఎగ్జిస్టింగ్ స్కోర్ 85. 85 plus 80 165. 165. Fantastic. Very well played. Good luck. So Abhiram, to break Rahul's score, you have to answer 12 questions at least. Okay na? So try చేస్తావా? Definite గా అయిపోతావా ఛాంపియన్? ట్రై చేస్తా. పాసిబిలిటీ ఉందా? ఉంది, పక్కాగా ఉంది. ఫోకస్డ్ గా ఆడేస్తే. చలో ప్లీజ్ కమ్. Your time starts in 3, 2, 1 and go. టైమ్ మెషిన్ ఆధారంగా రూపొందిన బాలకృష్ణ సినిమా పేరేంటి? ఐతిహాసిక టైం. రైట్ ఆన్సర్. నరేంద్ర మోదీకి ముందు భారత ప్రధాని ఎవరు?
మన్మోహన్ సింగ్. రైట్ ఆన్సర్. ఆల్ఫా బీటా కిరణాల రేడియేషన్ ను కనుగొన్నది ఎవరు? ఫస్ట్ క్రికెట్ ప్లేయర్స్ పఠాన్ బ్రదర్స్ లో ఒకరు ఇర్ఫాన్, రెండోది ఎవరు? యూసఫ్ పఠాన్. రైట్ ఆన్సర్. 3 డజన్లు అంటే మొత్తం ఎంత? 24. రాంగ్ ఆన్సర్. భక్త రామదాసు రాసిన శతకం పేరేంటి? ఫస్ట్ వసుంధరా రాజే సింధియా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఫస్ట్ షుడ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? ఎల్. రైట్ ఆన్సర్. భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశం ఏది? జపాన్. రైట్ ఆన్సర్. మహాభారత యుద్ధంలో శిఖండిని చూశాక అస్త్ర సన్యాసం చేసింది ఎవరు? భీష్ముడు. రైట్ ఆన్సర్. ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది? హాకీ. రైట్ ఆన్సర్. వోల్గా రివర్ ఏ దేశంలో ఉంది? ఆఫ్రికా. రాంగ్ ఆన్సర్. పీరియాడిక్ టేబుల్ లో లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 24. రాంగ్ ఆన్సర్. కవిత్రయంలో రెండో కవి ఎవరు? 1 minute లో you could take 14 questions. First of all, very well played. What are the 7 right? 3 wrong and 4 pass చేసావు. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఆల్ఫా బీటా కిరణాల రేడియేషన్ ను కనుగొన్నది ఎవరు అని అడిగాను. ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్. ప్రోటాన్ న్యూట్రాన్ లో కూడా ఆయన ప్రమేయం ఉంది. 3 డజన్లు అంటే మొత్తం ఎంత అని అడిగాను. 3 డజన్లు అంటే 3 12s are 36. భక్త రామదాసు రాసిన శతకం పేరేంటి అని అడిగాను. దాశరథి శతకం. దాశరథి కరుణా పయోనిధి అని వస్తుంది, అది భక్త రామదాసు రాసిందే. వసుంధర రాజే సింధియా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాను. రాజస్థాన్ ఇస్ రైట్ ఆన్సర్. వోల్గా రివర్ ఏ దేశంలో ఉంది అని అడిగాను. ఆఫ్రికా. కాదు, రష్యాలో ఉంది. పీరియాడిక్ టేబుల్ లో లిథియం అటామిక్ నెంబర్ ఎంత అని అడిగాను. 3. నువ్వేమన్నావు? 24. హైడ్రోజన్, హీలియం, లిథియం. లిథియం. కవిత్రయంలో రెండో కవి ఎవరు? కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన. తిక్కన. సో 7 రైట్ అంటే 7 into 10 70. 70. 3 wrong minus 15 net 55 and original score 50. 50 plus 55 1 not 5. So very very well tried. All the best to you. Finally, after all rounds and all questions, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 165 points తో హనుమకొండ నుంచి వచ్చిన రాహుల్. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. సో మరి ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ కాల్ అపాన్ టుడేస్ ఛాంపియన్ మిస్టర్ రాహుల్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హే 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 మ్యాన్, వెల్ ప్లేడ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్ రండమ్మా. ఎలా అనిపిస్తుందమ్మా? వస్తుంది అనుకున్నాను. వస్తుంది అనుకున్నారు మీరు? మొత్తానికి మీ వాడు లెక్కల్లో ప్రూవ్ చేస్తాడు. అవునండి. మీరు టెన్షన్ పడ్డారా? లేదండి. వెరీ నైస్ అండి. రాహుల్, నువ్వెలా అనుకున్నావు? అసలు గెలుస్తావు అనుకున్నావా? అనుకున్నాను. దాటేస్తావు అనుకున్నావా? అనుకున్నాను. చాలా కూల్ గా ఆడావు కదా, కెప్టెన్ కూల్ లాగా. వెరీ వెల్ ప్లేడ్ నాన్న. థ్యాంక్ యూ సార్. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ రాహుల్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత రాహుల్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. మీరు గెలవడానికి కారణమైన మీ స్కూల్ పేరేంటి? తేజస్వి హై స్కూల్. తేజస్వి హై స్కూల్. మరి మీ స్కూల్లో వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్పేస్తావా? Thank you, my dear teachers and my headmaster and all my friends for encouraging me. సో నైస్ ఆఫ్ యూ. వెల్ డన్. అండ్ రాహుల్ ఆట ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు ఛాంపియన్ అయ్యావు. సో మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేస్తావు సెమీఫైనల్స్ ఆడడానికి. అప్పుడు గెలిస్తే మెగా ఫైనల్స్ కి వెళ్తావు. అక్కడ గెలిస్తే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రాఫీ గెలుచుకోవచ్చు అండ్ ముచ్చటగా 3 లక్షల కూడా గెలుచుకోవచ్చు. ప్రిపేర్ అయ్యి వస్తావా చక్కగా? Yes, sir. ఆల్ ది బెస్ట్ నాన్న. Thank you, sir. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి మలుపుల గెలుపుల ఛాంపియన్. సో 135 టై బ్రేకర్ స్కోర్ వచ్చినప్పటికీ కూడా ఆ టై బ్రేకర్ నే బ్రేక్ చేసేసి 165 పెద్ద టార్గెట్ ఇచ్చేసి ఛాంపియన్ అయిపోయాడు రాహుల్ ఇవాళ. మరి ఇలాంటి మరో మంచి మలుపుల కోసం వచ్చే కలుసుకుందామా? అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.